guys, welcome back to my channel 7 Lead. మామ ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా సరే దుబాయ్కి విజిట్ వీసా మీద కానీ ఫ్యామిలీ వీసా మీద కానీ టూరిజం వీసా మీద కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ సెల్ఫ్గా అంటే ఓన్గా కార్ డ్రైవ్ చేయాలనుకుంటే దుబాయ్కి సంబంధించిన ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదు మామ. అంటే మీరు అనుకుంటూ ఉంటారు వీడు ఆల్రెడీ సౌదీలో కువైట్లో డ్రైవింగ్ చేసేవాడు, వీని దగ్గర 2 దేశాల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, అది కూడా గల్ఫ్ దేశాలు కాబట్టి, ఇప్పుడు దుబాయ్ కూడా గల్ఫ్ దేశమే కాబట్టి ఈ 2 లైసెన్స్లతో దుబాయ్ లో కార్ డ్రైవింగ్ చేయొచ్చు అని చెప్తాడేమో అనుకుంటున్నారా? కాదండి, అస్సలు కాదు. సౌదీ లైసెన్స్ కానీ కువైట్ లైసెన్స్ కానీ దుబాయ్లో అయితే అస్సలు వర్క్ కాదు. కాకపోతే మన దగ్గర ఒకే ఒక డాక్యుమెంట్ ఉండాలి, అదేంటంటే ఇదేనండి, చూడండి. దీని పేరు ఐడిపి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనమాట. ఇది ఉంటే చాలండి, దుబాయ్ లో మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ పోలీసుడు ఏ క్వశ్చన్స్ కూడా వేయడు, ఇది చూపిస్తే చాలన్నమాట. అలా అని ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ ఒక్క పేపర్ తీసుకుని అక్కడ డ్రైవ్ చేసే సాహసం అయితే చేయొద్దు. ఎందుకంటే దుబాయ్ లో కార్ కి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అలాగే అక్కడి మినిమం ట్రాఫిక్ రూల్స్ మనం తెలుసుకుని ఉండాలి, అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ గా ఉండాలన్నమాట డ్రైవింగ్ లో. ఇది ఒక్కటి తీసుకుని పోయి మనం డ్రైవింగ్ చేద్దామంటే చాలా నష్టపోతారు అనమాట. సో ప్రతిదీ కేర్ఫుల్ గా చేయాలి. సో ఈ పేపర్ అంటే ఈ ఐడిపి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, ఇది ఎలా వచ్చింది, ఎక్కడ అప్లై చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇది అప్లై చేయాలంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎన్ని డేస్ పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఎక్కడే గనక స్కిప్ చేయకుండా మన వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మన వీడియో స్టార్ట్ చేద్దామా? చలో. సో ఈరోజు మనము పులివెందులలో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే మనకు దుబాయ్ వీసా వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి మనం ట్యాక్సీలకి లేదా బస్సు మెట్రో ఇవన్నీ తిరగడం కన్నా ఆల్రెడీ మన దగ్గర ఉన్న లైసెన్స్ని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కనుక మనకు ఆర్టీఓ ఆఫీస్లో ఇక్కడ తీసుకొని వెళ్తే అక్కడ మనకు రెంటల్ కార్స్ అయితే ఇస్తారనమాట. సో రెంటల్ కార్స్ బెస్ట్ అని అనిపించింది, అందుకని ఐడిపి కోసం, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం అయితే పులివెందులలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను. పర్మిట్ తీసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ వీసా, అలాగే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఆధార్ కార్డ్, సేఫ్టీగా పాన్ కార్డ్ కూడా తీసుకువెళ్తున్నాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంత ఛార్జ్ అయింది ఏమైంది మనం ముందు వీడియోలో చెప్తాను, ఓకేనా? సో పులివెందుల పూలంగలాగా అడిగి పోదామా మరి? చలో. పర్మిట్కి కావాల్సిన డాక్యుమెంట్ కాగితాలన్నీ తీసుకొని నేను అన్నయ్య పులివెందుల ఆర్టీఓ ఆఫీస్కి అయితే బయలుదేరాము. ఎలాగైనా సరే ఈరోజు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అయితే తెచ్చేసుకోవాలని. ఆంధ్రాలో ఎండల సంగతి మీకు బాగా తెలిసింది కాబట్టి ఆన్ ది వేలోనే 2 మజ్జిగలు 2 లస్సీలు అయితే వేసేసాము. ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉండగానే పులివెందుకు అయితే చేరుకున్నాము. పులివెందుల మనకు దగ్గరే కాబట్టి తొందరగానే అయితే పులివెందులకు రీచ్ అయితే అయిపోయాము. బండిని నేరుగా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళామండి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక చిన్న ఇష్యూ అయితే అయింది. అదేంటంటే మనకు కావాల్సిన జిరాక్స్ పేపర్లు, డాక్యుమెంట్స్లు అవన్నీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరనే జిరాక్స్ చేసుకుందామని అనుకున్నాము. ఆర్టీఓ ఆఫీస్ బయట జస్ట్ ఒకే ఒక చిన్న షాప్ ఉంది. అక్కడ జస్ట్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ని కాపీ చేసి మాత్రమే ఇస్తారు. వాట్సాప్ ద్వారా మనం ఏమైనా ఫొటోస్ డాక్యుమెంట్స్ పంపిస్తే దాన్ని ఎడిట్ చేసి ప్రింట్ తీసే కెపాసిటీ అయితే అక్కడ లేదండి. ఆ తర్వాత మేము అదే పనిగా టౌన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్ ద్వారా ప్రింట్ తీసుకొని అయితే తీసుకొచ్చాము. మీలో ఎవరైనా పులివెందుల దగ్గర ఉండి పులివెందుల ఆర్టీఓ ఆఫీస్లో ఏమైనా వర్క్ ఉంటే ముందుగానే మీ జిరాక్స్లు చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఆర్టీఓ ఆఫీస్ బయట ఉంటుందని మాత్రం నమ్మకం అయితే పెట్టుకోవద్దండి. ఇది నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు కూడా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న జంక్షన్ అయితే చాలా ఫేమస్ అండి. మన అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది కదా, పులివెందుల పూలంగల కాడ అని. ఇవేనండి ఆ పులివెందుల పూలంగడ్లు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్కి అయితే ఎంట్రీ అయినాము. ఇదేనండి పులివెందుల ఆర్టీఓ ఆఫీసు. మీకు కనిపిస్తుందంటే ట్రయల్ కొడతారు కదండి లైసెన్స్ కోసం, ఆ ఏరియా అన్నమాట. ఇక్కడ చూసారా ఒక డ్రైవింగ్ స్కూల్ కారు కూడా ఇక్కడే ఉంది. సో పులివెందుల ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసినాం. ఫైనల్గా అయితే పులివెందుల ఆర్టీఓ చేరుకున్నాము. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇందులో చాలా బండ్లు అయితే సీజ్ చేసినట్టే ఉంటాయి ఆర్టీఓ వాళ్ళు, రికార్డ్స్ లేకనో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నో. సో ఇదేనండి పులివెందుల ఆర్టీఓ ఆఫీసు. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో లైసెన్స్ వచ్చింది కూడా ఈ ఆఫీసే. అప్పుడు లైసెన్స్ వచ్చినప్పుడు ట్రయల్కి అయితే ఇలాంటి సిమెంట్ రోడ్ అయితే అస్సలు లేదు.
ఇక్కడే అయితే ట్రయల్ కొట్టాను నేను. అప్పుడు ఇంత డెవలప్మెంట్ కాలేదన్నమాట, నార్మల్గా ఉండేది. ఎందుకంటే ఇక్కడ ట్రయల్స్, పేపర్స్, అడ్మిషన్స్, అప్లికేషన్స్ ఇవన్నీ ఇక్కడ జరిగిన ఆర్టీఓ మతుకు మనకు లైసెన్స్ ఇష్యూ చేసేది అయితే పొద్దుటూరులో ఉండేది అప్పట్లో. ఇప్పుడు పులివెందులోనే చేసేస్తారు కాబట్టి కొంచెం డెవలప్మెంట్ చేసుకొని ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి ఇది ట్రయల్ గ్రౌండ్. ఆల్రెడీ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. మన సార్ రాకపోయినా ముందే మనం చూసుకుందాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో సార్ రాగానే మేము కూడా ఈ పర్మిట్ చేసుకోవడానికి అన్ని పేపర్స్ అయితే సిద్ధంగా అయితే పెట్టుకున్నాను, అన్నీ తెచ్చేస్తున్నాను. అప్లై చేయడానికి అయితే నేను దుబాయ్ వీజాతో పాటు అన్ని జిరాక్స్ అయితే తెచ్చుకున్నాను. సో సార్ వచ్చిన తర్వాత మనకి ప్రాసెస్ ఏంటి, ఎన్ని రోజులు అయిపోద్ది అనేది మీకు వివరంగా చెప్తాను అన్నమాట. ఫ్రెండ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కూడా తీసుకెళ్లాను. ఆర్టీఓ ఆఫీస్ లోపలికి వెళ్ళాక ఒక డేటా ఎంట్రీ రూమ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి నా పర్పస్ చెప్పాక వాళ్ళు మొత్తం డేటా ఎంట్రీ, వీసా నెంబర్ అవన్నీ డీటెయిల్స్ తీసుకుని అయితే చలానా కట్టుకొని అప్లై అయితే చేసుకున్నారు. ఆ తర్వాత మన కాపీస్ అన్ని ఆన్లైన్లో స్కాన్ చేసి సబ్మిట్ చేసి ఈ డాక్యుమెంట్స్తో పాటు మన మెడికల్ సర్టిఫికేట్ కూడా కొన్ని చోట్ల సబ్మిట్ చేయమని చెప్తారు. సో ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ముందుగా చలానా కట్టేసి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆర్టీఓ దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం చెక్ చేసి పర్పస్ ఏంటని అడిగి ఒక సంతకం అయితే చేసి స్టాంప్ అయితే వేస్తారు. విత్ ఇన్ 2 minutesలో ఆయన సంతకం చేసిన 2 minutesలో అండి మనకు ఆన్లైన్లో అయితే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ పేపర్ అయితే వచ్చేస్తుంది. సో ఖర్చు ఎంత వస్తుందంటే బేసిక్గా అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో 1000 రూపీస్ అయితే చలానా ఉంటుందండి. ఆ తర్వాత ఇవి ఆన్లైన్లో సబ్మిట్ చేయడం, మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ ఎక్స్ట్రా జిరాక్స్ ఇవన్నీ కలిపి 2 నుంచి 3,000 దాకా ఖర్చు అవ్వచ్చు. అంతేకాకుండా మనకి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే వర్కింగ్ డేస్ 1 week పడుతుందండి. అంటే వర్కింగ్ డేస్లో 7 days పట్టచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు అర్జెంట్లో ఇమీడియట్లీ కావాలి, ఇమీడియట్గా వెళ్తున్నామంటే దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. అది మన మీడియేటర్ ఉంటారు కదా, ఏజెంట్స్ ఉంటారు కదా, ఈ ఆర్టీఓకి సంబంధించిన వాళ్ళు, లైసెన్స్ రినవల్ చేసే వాళ్ళు, ఇలా ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కనుక మీరు కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి మీ ప్లేస్ని బట్టి మీ ఏరియాని బట్టి మనకు కాస్ట్ అయితే ఉంటుందండి. సో వర్క్ అయితే 100% అయితే జరుగుతుంది. ఇక నేనైతే పులివెందులో అయితే అప్లై చేశాను. ఎందుకు నేను పులివెందుల ఆర్టీఓ అనే చూస్ చేసుకుని అప్లై చేశానంటే నాకు డ్రైవింగ్ లైసెన్స్ పులివెందుల్లోనే అప్రూవ్ అయింది కాబట్టి నా గురించి వెరిఫికేషన్ చేసుకోవాలన్నా కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అయితే అయిపోద్ది. మనం వేరే డిస్టిక్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం డిలే అయ్యి మనకు ఐడిపి అనేది లేట్గా అయితే వస్తుంది. సో మనకు తొందరగా వెరిఫికేషన్ అయ్యి రావాలంటే మనకు ఎక్కడైతే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రొవైడ్ అయ్యి ఉంటుందో ఆ ఆర్టీఓస్ దగ్గరికి వెళ్తేనే మాత్రం ఫాస్ట్గా పని అవుతుందండి. మీలో ఎవరైనా పులివెందులలో ఇలాంటి సర్వీస్ కావాలంటే నేను వెళ్ళిన చోటుకైతే మీకు రెఫర్ చేస్తాను, మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అండ్ ఆల్సో సర్వీస్ అయితే 100% నేనే గ్యారంటీ ఇస్తానండి. మీ వర్క్ అయితే అయిపోద్ది అనమాట. సో ఆఫ్టర్ ఐడిపి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మనకు అప్రూవ్ అయ్యి ఆన్లైన్లో పేపర్ వచ్చిన తర్వాత మనం పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ పీడిఎఫ్ ఫైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఇదేనండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. ఇలా ఉంటుంది, అది కాపీ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనమాట. మనకు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నేను పులివెందుల ఆర్టీఓ ఆఫీస్లో అప్లై చేశాను కాబట్టి ప్లేస్ ఆఫ్ ఇష్యూ పులివెందుల అని వచ్చింది. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. దుబాయ్లో మనం కార్ డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఐడిపి అనేది కంపల్సరీ ఉండాలండి. దుబాయ్లో మనము కార్ రెంట్కి తీసుకుని డ్రైవ్ చేయాలంటే కార్ రెంట్ కంపెనీ వాళ్ళ దగ్గర రూల్స్ ఏముంటాయంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, వీసా కాపీ, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్తో పాటు మనం కొంత అమౌంట్ని అయితే డిపాజిట్ చేయాలండి. మనం తీసుకున్న కార్ బట్టి డిపాజిట్ అమౌంట్ అయితే ఫిక్స్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు డిపాజిట్ని క్యాష్ రూపంలో తీసుకోరు, అలాగే డెబిట్ కార్డ్ రూపంలో కూడా తీసుకోరు. కంపల్సరిగా క్రెడిట్ కార్డ్తో మాత్రమే వాళ్ళు డిపాజిట్ తీసుకుంటారు. అలాగే క్రెడిట్ కార్డు అయితే ఎవరి పేరు మీద ఉందో తను కూడా దుబాయ్లోనే ఉండాలన్నమాట మనతో పాటు, లేకపోతే ఇవ్వరండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నా ఫ్రెండ్ ఉన్నాడు, తన కార్డు ఫోటో తెప్పించుకుంటాను, ఆ క్రెడిట్ కార్డ్తో మీరు మన కార్ రెంట్ ఇవ్వండి, డిపాజిట్ చేసుకుని అంటే వాళ్ళు అస్సలు వినిపించుకోరండి. ఇంకోటి ఏంటంటే నా సలహా, ఓన్ కార్ సెల్ఫ్ అంటే లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నాము, ఒక 5 days 10 days లాంగ్ ఎక్కువ కార్లోనే జర్నీ చేస్తున్నాము అంటే మాత్రమే రెంట్ కార్ని అయితే తీసుకోండి. లేకపోతే నా సలహా ఏంటంటే మన NOL కార్డు ఉంది కదా, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ కార్డు మనం యూజ్ చేసుకొని మెట్రో ట్రైన్ అండ్ బస్ లో ట్రావెల్ చేయొచ్చు. ఇంకా అవసరం అయితే ట్యాక్సీని హైర్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా చోట్ల ఫ్రీ పార్కింగ్ అనేది ఉండదు, కంపల్సరీ పెయిడ్ పార్కింగ్ మాత్రమే పెడతారు
కాబట్టి ఈ పెయిడ్ పార్కింగ్ అలాగే మనకు ఏమైనా బండి కనుక కొంచెం స్క్రాచెస్ పడినా ఈ కార్ రెంటల్ కంపెనీ వాళ్ళు మనకు అడిషనల్ ఛార్జెస్ బీభత్సంగా వేస్తారు, దూర తీరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా మనం ఎలా అంటే అలా బండి తిప్పడం, అలాగే సిగ్నల్ క్రాస్ చేయడము, ఇలా రాంగ్ రూట్ వెళ్ళడం, రాంగ్ పార్క్ చేయడం వల్ల ఇవన్నీ అడిషనల్ ఛార్జెస్ కలిపి మనకు దూల తీరే బదులు ఈ ఎన్ఓఎల్ కార్డ్తో ట్రావెల్ చేయడమే బెస్ట్ అని నా సలహా. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, లవ్ యూ ఆల్.